హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహిళలు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అలానే గ్యాస్ స్టవ్ పొందవచ్చు. ఇది అందరికీ వర్తించదు, అర్హత ఉన్న మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కొత్తగా 75 లక్షల కలెక్షన్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. రానున్న 3 ఏళ్లలో ఇంతమందికి కొత్త గ్యాస్ స్టవ్ అలానే గ్యాస్ సిలిండర్లు ఇవ్వనుంది. ఈ పథకం అమలు కోసం ఒక్కో కనెక్షన్పై కేంద్రానికి 2200 చొప్పున ఖర్చు అవుతుంది. మొత్తం 1650 కోట్ల నిధుల విడుదలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇప్పటికే లభించింది. 2016 మే 1న ఉత్తరప్రదేశ్లో లక్షలాది కుటుంబాలకు వంట గ్యాస్ అందించాలని గొప్ప లక్ష్యంతో ఇది ప్రారంభించడం జరిగింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల వారికి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి, అర్హులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. కొత్తగా 75 లక్షలతో కలిపి ఈ స్కీమ్ లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరనుంది. అర్హులు ఎవరంటే ఉజ్వల స్కీమ్ దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. అర్హత వయస్సు 18 సంవత్సరాలు దాటితే సరిపోతుంది. కుటుంబ వార్షిక ఆదాయం 1 లక్షలోపు ఉండాలి. ఇంట్లో గ్యాస్ కలెక్షన్ అప్పటి వరకు ఉండకూడదు. దరఖాస్తుదారు రేషన్ కార్డు సహా ఇంట్లో వారి ఆధార్ కార్డులు అవసరపడతాయి. మరి ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలంటే ప్రధానమంత్రి ఉజ్వల పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో డౌన్లోడ్ ఫామ్ ఆప్షన్పై సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫారం డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో అడిగిన వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది. వివరాలన్నీ ఫిల్ చేసిన తర్వాత సమీపంలోని గ్యాస్ ఏజెన్సీలకి సమర్పించాలి. దీనికి అవసరమైన రేషన్ కార్డ్, మొబైల్ నెంబర్, ఫోటో వంటివి కూడా అందించాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉంటే వెరిఫికేషన్ తర్వాత కొత్త కనెక్షన్ పొందుతారు. ఈ ఉజ్వల పథకం కింద మొదటిసారి స్టవ్, తొలి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది. తర్వాత నుంచి వచ్చే గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ వస్తుంది. ఏటా 12 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఉంటుంది. ఇది తొలుత 200 సబ్సిడీగా ఉండగా ఇటీవల మరో 200 తగ్గిస్తూ మొత్తం 400 సబ్సిడీ లభిస్తుంది. అంటే 1100కే గ్యాస్ సిలిండర్ ధర అనుకుంటే వీరికి 700కి మాత్రమే గ్యాస్ సిలిండర్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. సో చూశారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.